పూర్వీకి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో, మనం బర్త్ స్పిరిచువల్ ప్రాసెస్ ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. బయోలాజికల్ డీటెయిల్స్ అంతగా వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను మెడికల్ సైన్స్ స్టూడెంట్‌ని కాదు. వాటి గురించి అంత డెప్త్ స్టడీ లేదు. సో, స్పిరిచువల్ ప్రాసెస్ ఒక డైమెన్షన్ చూద్దాం. సో, బేసిక్ ఇంగ్రీడియెంట్స్ ఏమిటయ్యా అంటే అఫ్‌కోర్స్ డి డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది ఉండాలి. బట్ అది కాకుండా ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్‌లో ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. సో, ఇది ఫార్మ్ చేస్తున్నమాట. ఎలా శరీరం కావాలి. సో, ఎలాంటి శరీరం కావాలంటే చూస్ చేసుకోవటంలోనే ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఎలాంటి పేరెంట్‌లకి ఎక్కడ పుట్టాలి అనే ఒక కావాల్సిన సమాచారం అంతా దీంట్లో నిగూఢంగా ఉంటుంది. కర్మ ఇది కూడా రిక్వైర్మెంట్ చెప్తుందనమాట. ఒక రకంగా ఏంటంటే జెనెటిక్స్‌తో మనిషి లక్షణాలు, పర్సనాలిటీ, వాడి క్యారెక్టర్స్ ఆధారపడతాయనుకుంటారు కదా! కానీ ఆ లక్షణాలు రాటానికి రూట్ కాజ్ ఏమిటయ్యా అంటే చూసింగ్ ఆఫ్ పర్టిక్యులర్ జెనెటిక్స్ బై కర్మ. సో, కర్మ అనేది కూడా ఈ టాబ్లెట్ డిజైనింగ్‌లో ఒక ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ వాసనాస్. ఇది చాలా సింగిల్ పాయింటెడ్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్. సో, డివైన్ ఫ్రాగ్మెంట్, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, కర్మ అండ్ వాసన ఈ నాలుగిట్లో ఏది మిస్ అయినా బర్త్ అనేది సాధ్యపడదు. సో, బర్త్ అనేది ఫస్ట్ ప్రీ పీరియడ్ అనుకున్నాం గదా! ఈ కాన్సెప్షన్ జరిగినప్పటి నుండి 12 వారాల ఫీటస్ దాకా. అదే మళ్ళా ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, కర్మ అండ్ థాట్ ప్యాటర్న్స్ ఇవి యూజ్ చేస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ యాక్చువల్ బాడీ రిక్వైర్డ్. సో, ఇవే మళ్ళా యాక్చువల్ బాడీని గూడా అవి ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ కింద వాటిని కూడా ఫార్మ్ చేస్తాయి. సో, ఊహా ప్లేన్‌లో యాస్ట్రల్ బాడీ ఫార్మ్ అవుతుంది. భూ ప్లేన్‌లో ఫిజికల్ బాడీస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కంజాయింట్ అవుతాయి. అలా ఫిజికల్ యొక్క బర్త్ ప్రాసెస్ ట్వెల్ డైమెన్షన్‌లో మ్యాటర్ బాడీ సూక్ష్మ శరీరం యొక్క బర్త్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో, ఈ ఫస్ట్ 12 వారాల పీరియడ్‌లో ఎంబ్రియోనిక్ పీరియడ్ అంటాం గదా! ఈ పీరియడ్‌లో దీంతో ఈ యాస్ట్రల్ బాడీ ఏదైతే ఫార్మ్ అయిందో అది కూడా ఉంటుంది. దాని చుట్టూరే తిరుగుతూ ఉంటుందే గానీ, ఆ తల్లి గర్భం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది గానీ, అది లోపలికి తల్లి గర్భంలో ప్రవేశించదు. అప్పుడే ఫీటస్‌లో అది ఎంబౌండెడ్ అవ్వదు. బట్ కానీ దీని చుట్టూ మటుకు రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆస్‌పాస్ అక్కడే ఉంటూ ఉంటుంది. అందుకని ఏది డిజైన్ చేయబడిందో సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ బాడీ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, కర్మ అండ్ వాసనాస్ అండ్ థాట్ ప్యాటర్న్స్ వీటన్నిటిని ఆ సూక్ష్మ శరీరమే 12 వారాల పాటు అక్కడ ఉంటుంది. సపోజు ఇప్పుడు కాన్సెప్షన్ ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ లోపల బయోలాజికల్‌గా జరుగుతోంది. ఆ బాడీకి సూట్ అయ్యేట్టుగా ఆ జెనెటిక్ ఒక ప్యాటర్న్‌కి సూట్ అయ్యేట్టుగా ఆ ఎన్విరాన్మెంట్‌కి ఆ తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్స్ బట్టి ఉండే ఆ ఫ్యామిలీకి ఉండే వాసనాస్ బట్టి అవి కలగజేయగలిగే పరిస్థితులు బట్టి సూట్ అయ్యే యాస్ట్రల్ బాడీ గనక అక్కడ అడాప్ట్ కానట్టయితే నేచురల్‌గానే గర్భస్రావడం జరిగిపోతుంది. సో, ఇక్కడ నేచురల్‌గా జరిగే గర్భస్రావానికి ఇదొక రీజన్ అన్నమాట. మెడికల్‌గా చాలా రీజన్స్ చెప్తుంటారు. ఏదో ఐరన్ బ్యాలెన్స్ అయింది, ఇలా జరిగింది, అలా జరిగింది అనేది.
బట్ హౌ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటుంది గానీ, వై అనేది అక్కడ చెప్పదు. వై అనేదాని కాజ్ ఇక్కడ ఉంటుందనమాట. సో, సూటబుల్ యాస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం గనక అక్కడ రెడీ అయ్యి ఉన్నట్టు అదే పర్యవేక్షించి ఉండనట్టయితే, అది లభ్యమయ్యే అవకాశం లేకపోతే ఆటోమేటిక్‌గా అబార్షన్ జరిగిపోతుంది. నెక్స్ట్ పీరియడ్ 12th వీక్ 13 వీక్ టైమ్‌లో 13-14 వీక్ టైమ్‌లో ఇప్పుడు యాస్ట్రల్ బాడీ లోపలికి ప్రవేశిస్తుంది. అందుకని ఇక్కడి నుండి కదలికలు మొదలవుతాయి. ఇప్పటిదాకా కదలికలుండవు. సెపరేట్‌గా ప్రాణ ఇంటేక్ కూడా జరగదప్పుడే. కేవలం మదర్ యొక్క ప్రాణ ఏదైతే ఆల్రెడీ ప్రాణాన్ని తీసుకుంటోందో, ఆ ప్రాణాన్నే యుటిలైజ్ చేసుకుంటుంది. ఎలాగైతే న్యూట్రియంట్స్ మదర్ యొక్క ఫుడ్ నుండి తీసుకుంటుందో, అలాగే మదర్ ప్రాణ నుండే ఇది కూడా ప్రాణ తీసుకుంటుంది. బట్ యాస్ట్రల్ బాడీ ఎప్పుడైతే కోయిన్జాయిడ్ అవుతుందో ఫిజికల్ బాడీకి, అప్పుడు కొన్ని ఫిజికల్ మూవ్‌మెంట్స్ అంతా స్టార్ట్ అవుతాయి. కొన్ని ఫిజికల్ మూవ్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్టు కొన్నిటి వాతావరణంలో మార్పులు కూడా ప్లస్ ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఈ ఫేజు 16 వీక్స్ నుండి అంటే దగ్గర దగ్గర 14-16 రేంజ్ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా కట్ ఆఫ్ రేట్ చెప్పడానికి ఉండదు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటికల్ యాస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా 24 వీక్ దాకా జరుగుతుంది. సో, ఈ టైంలో సూక్ష్మ శరీరం ఎంబౌండెడ్ అవుతుంది. ఎంబౌండెడ్ అయ్యి దానివల్ల కదలిక కరవుతుంది. అది కాళ్ళతో తంతున్నట్టు, తిరుగుతున్నట్టు, కదులుతున్నట్టు, ఈ టైంలో వింటున్నట్టు, వా గర్భవతికి ఒకవైపు పొట్ట మీద చేయి పెడితే ర్ దానికి రెస్పాన్స్ కూడా ఇస్తూ ఉంటారు పిల్లలు. హ్మ్. ఈ టైంలోనే లోపల బ్లడ్ వ్యవస్థ కూడా స్టార్ట్ అవుతుంది. సో, బెండు కూడా తనకు తాను కొట్టుకోవటం మొదలెడుతుంది. బట్ కానీ ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్ తన మీద ఆధారపడుతుంది. అట్ ద టైమ్ బాడీలో ఉండే సిస్టమ్స్ ఫంక్షనింగ్ అన్నీ అవ్వటానికి కూడా తల్లి యొక్క ప్రాణాయే వినియోగించుకుంటుంది. అప్పుడే ప్రాణం లోపలికి వ్యర్థం జరగదు. తల్లి ప్రాణాన్నే వాడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 20 7, 28 ఇయర్స్ 28 ఈ వీక్స్ సారీ 20, 34 వీక్స్, 40 వీక్స్ అంటే పుట్టడానికి రెడీ అయ్యేదాకా. ఈ ఈ టైంని ససెప్టబుల్ అని చెప్పొచ్చు ఓ రకంగా. ఎందుకంటే ఈ టైంలో నాడీ వ్యవస్థ కూడా పనిచేస్తుంటుంది. తల్లి ప్రాణాన్ని వినియోగించుకొని తల్లి యొక్క యాస్ట్రల్ బాడీతో ఇది ఇంటిగ్రేట్ అయ్యుంటుంది. తల్లి యొక్క ఎమోషనల్ బాడీతో కూడా ఇంటిగ్రేట్ అయ్యుంటుంది. తల్లి యొక్క విజ్ఞానమయ కోశంతో కూడా ఇంటిగ్రేట్ అయ్యుంటుంది. సో, అందుకని తల్లి ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, థాట్ లెవెల్‌లో ఎలాగైతే ప్రతిస్పందిస్తుంటుందో, బిడ్డ కూడా అదే ప్రతిస్పందనలు ఆహ్, అలవరుచుకుంటూ ఉంటుంది. అందుకని ససెప్టబుల్ స్టేజ్ అని చెప్పొచ్చిది. ఈ టైంలోనే నేర్చుకుంటారు గూడాను. వాళ్ళు మ్యూజిక్‌కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆ! బయట ఎమోషన్స్‌కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. తల్లి ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. తల్లి బాధపడితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకని ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అంటారు. యాంబియన్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఏ యాంబియన్స్‌లో గర్భవతిని ఉంచుతున్నామో చాలా ఇంపార్టెంట్. ఎవరితో వాళ్ళని చూడటానికి ఇష్టపడరు. ఎక్కడ తిరగటానికి ఇష్టపడరు. అందుకని పోయిన వాళ్ళ మంత్రాలు వినొద్దంటారు. కొన్ని కొన్ని మంత్రాలు వినొద్దు అంటారు. సో, ఏమవుతుంది పాయింట్ కాదు. ఒక హైపర్ సెన్సిటివిటీ అవగాహనతోన ఇవన్నీ నియమాలు వచ్చాయన్నమాట. సో, ఎమోషన్‌లకి ససెప్టైల్ అవుతారు ఈజీగా. అలాగే న్యూ వాసనాసు ఆ టైంలో తల్లి ఏదైనా ఏర్పరచుకుంటే అవి పిల్లలకి తొందరగా ట్రాన్స్‌మిట్ అయిపోతాయి. అలాగే వాళ్ళు ఎలా క్వాలిటీగా కేర్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ పరంగా, మెంటల్ పరంగా, ఆ! కేర్ పరంగా అది మెడికల్ కేర్ అయ్యుండొచ్చు, ఎమోషనల్ కేర్ అయ్యుండొచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ యొక్క సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు ఒంటరిగానేవి వీటన్నిటికి ససెప్టబుల్ అవుతారు. వాళ్ళ క్వాలిటీ. అలాగే వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ కొంత విక్షేపణకు గురవుతాయి. ఈ టైంలో గూడా. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.